హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అతనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ రచనలో కృషి, అదేవిధంగా సామాజిక ఉద్యమాలలో అతని యొక్క చేసినటువంటి కృషి, మహిళల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి ఆ హిందూ కోడ్ బిల్లు ఏదైతే ఉందో, ఇలాంటి అంశాల గురించి మనం నేర్చుకుంటూనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు మనం నేర్చుకోబోతున్నాము. సో మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రచనలు అడిగేటువంటి అవకాశం ఉంది. దానితో పాటుగా అతని విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి అంశాలు కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ అన్ని కోణాలలో ఈ అంశాన్ని మనం ప్రస్తావిద్దాము. సో మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జన్మ అంటే జయంతి ఉత్సవాలను మనం రేపు అనగా ఏప్రిల్ 14న మనం నిర్వహించుకోబోతున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మహు అనే గ్రామంలో జన్మించారు. అంబేద్కర్ గారు వాళ్ళ తండ్రి పేరు భీమరావు రామ్జీ మాలోజీ, తల్లి పేరు భీమాబాయి. సో ఇతని యొక్క తండ్రి బ్రిటిష్ సైన్యంలో ఒక సుబేదారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అసలు పేరు ఏంటి అంటే భీమరావు. అంబేద్కర్ గారి అసలు పేరు ఏంటంటే భీమరావు. సో ఈ భీమరావు అంబేద్కర్గా ఎలా మారారు అనేది మనం తెలుసుకోవాలి. సో అంబేద్కర్ యొక్క బాల్యం నుండే కుల వివక్షతను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. అంబేద్కర్ స్కూల్కి వెళ్తే అతన్ని తరగతి గది బయటనే కూర్చొని ఇచ్చేవారు, తరగతి లోపల రానిచ్చేవారు కాదు. అలాంటి అంతటి ఘోరమైనటువంటి కుల వివక్షతను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అపార చాణక్యుడు, చదువులో చాలా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి. ఇతని యొక్క చాణక్యాన్ని గుర్తించినటువంటి అతని గురువు ఎవరు అంటే అంబేద్కర్. ఈ అంబేద్కర్ అనే వ్యక్తి ఏమని ముందుగా గ్రహించాడు అంటే, ఈ భీమరావుకు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇతని చదువుకు కులం అనేది అడ్డు రావద్దు అని చెప్పేసి తన పేరుని అంబేద్కర్కి భీమరావుకి ఇచ్చేశాడు. అప్పటి నుంచి మనం భీమరావుని అంబేద్కర్గా మనం పిలుస్తున్నాం. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాల్యం నుండే కుల వివక్షతను ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకున్నాము. దాని తర్వాత అంబేద్కర్ గారి యొక్క విద్యాభ్యాసం గురించి మనం మాట్లాడుకుంటే 1907లోనే బాంబేలోని ఎలిఫిన్స్టోన్ అనే హై స్కూల్ నుండి మెట్రికులేషన్ పాస్ అయ్యి, దాని తర్వాత 1912లో బిఏ చేశారు. బాంబే యూనివర్సిటీ నుండి బిఏ చేశారు. ఏ సబ్జెక్ట్స్ అంటే పాలిటీ అండ్ ఎకనామిక్స్లో బిఏ చేసిన తర్వాత షాయాజీరావు గైక్వాడ్ అనే ఒక బరోడా మహారాజ్ అయినటువంటి షాయాజీరావు గైక్వాడ్ యొక్క ఆర్థిక సహాయంతో ఉన్నత చదువుల కోసం అంబేద్కర్ గారు అమెరికాలోని న్యూయార్క్లో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి ఎకనామిక్స్ చేశారు. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్, అదేవిధంగా బారిస్టర్ ఎట్లా, ఈ 2 విద్యాభ్యాసాలను లండన్లో, ఇలా 32 డిగ్రీలు 9 పిహెచ్డీలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ మేధావి, ప్రపంచంలోనే మొదటి వ్యక్తి 32 డిగ్రీలు 9 పిహెచ్డీలు చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 2 యూనివర్సిటీలు ప్రముఖంగా ఆనరరీ డాక్టరేట్స్ ఇచ్చాయి, అంటే గౌరవప్రదంగా 2 డాక్టరేట్స్ ఇచ్చాయి. ఇచ్చినటువంటి యూనివర్సిటీస్ ఏంటి అంటే కొలంబియా యూనివర్సిటీ 1952లో అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనలో చేసినటువంటి విశిష్టమైనటువంటి ఆ కృషికి చేసినందుకు గాను గుర్తుగా కొలంబియా యూనివర్సిటీ 1952లో డాక్టరేట్ ఇచ్చింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కూడా 1953లో డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 9 పిహెచ్డీలు 32 డిగ్రీలు కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రధానంగా ఈ ఏదైతే ఎకనామిక్స్లో ఎంఏ మరియు పిహెచ్డి చేశారో అప్పుడు ఒక థీసిస్ ఉంటుంది, అంబేద్కర్ గారి థీసిస్. ఆ థీసిస్ పేరు ఏంటి అంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ రూపీ. ఇది ఇంపార్టెంట్ థీసిస్. ఇది ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ రూపీ, ఇట్స్ ఒరిజిన్ అండ్ సొల్యూషన్స్. ఇది ఇంపార్టెంట్. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ రూపీ,
ఒరిజిన్ ఇట్స్ సొల్యూషన్ అనే థీసిస్ని ప్రధానంగా రాశారు. సో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందు చూపుతోనే ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే కాన్సెప్ట్తో థీసిస్ చేసినందువల్లనే మనకు రాయల్ కమిషన్ అనేది ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలి, అంటే ఆర్బీఐ ఏర్పాటు చేయాలి, ఒక కేంద్ర బ్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఇది విద్యాభ్యాసం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విద్యాభ్యాసం. దానితో పాటుగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రముఖ రచనలు ఏంటి అనేవి మనం ఇంపార్టెంట్, అతని యొక్క పుస్తకాలు ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం గుర్తించాలి. అదేవిధంగా రచనలు ఏంటి అంటే బుక్స్ ఏంటి, అంబేద్కర్ గారి బుక్స్ రచించినటువంటి బుక్స్ ఏంటి అంటే పబ్లిష్ చేసినటువంటి ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే హూ ఆర్ శూద్రాస్ ఇంపార్టెంట్ బుక్ ఇది. దానితో పాటుగా బుద్ధ అండ్ హిస్ ధర్మ, బుద్ధ అండ్ హిస్ ధర్మ. నెక్స్ట్ మూడవ ప్రముఖమైనటువంటిది ఏంటి అంటే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, ఇది ఇంపార్టెంట్. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. దానితో పాటుగా నాలుగవది క్యాస్ట్ ఇన్ ఇండియా, ఇది ఇంపార్టెంట్. క్యాస్ట్ ఇన్ ఇండియా, హూ ఆర్ శూద్రాస్, బుద్ధ అండ్ హిస్ ధర్మ, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనేవి ప్రముఖమైనటువంటి రచనలు. సో ఈ రచనలలో ప్రధానంగా అంటరానితనాన్ని ఏ విధంగా నిర్మూలించాలి అనే అంశాలపైన ప్రధానంగా చర్చించడం జరిగింది. అంబేద్కర్ గారు ఈ ఉద్యమాల వైపు మళ్ళీ అంబేద్కర్ గారు ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ భారతదేశానికి వచ్చిన తర్వాత మళ్ళీ అతను బాల్యంలో ఏ విధంగానైతే కుల వివక్షను ఎదుర్కొన్నాడో ఉన్నత చదువులు చదువుకొని వచ్చిన తర్వాత తను చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా అలాంటి కుల వివక్షతను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఇంత చదువుకున్న, ఇంత క్వాలిఫికేషన్స్ ఉన్న నాకే ఇన్ని కుల వివక్షత జరిగితే అసలు ఆర్థికంగా సామాజికంగా దూరంగా ఉన్నటువంటి ఇంకా అట్టడుగు ప్రజలకు ఇంకా ఎంత ఘోరమైనటువంటి వివక్షతను ఎదుర్కొంటున్నారని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచించి సమాజాన్ని చైతన్యపరచడం కోసం తన ఆలోచనలని ఆచరణలో పెట్టడం కోసం సామాజిక ఉద్యమాల వైపు అడుగులు వేస్తారు. అలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటిగా చేపట్టినటువంటి ఉద్యమం ఏంటి అంటే 1927లో మహద్ ఉద్యమం అని చెప్పేసి మనం చెప్తాము. 1927లో మహద్ మూమెంట్, మహద్ ఉద్యమం. సో ఈ మహద్ ఉద్యమం అనేది ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ సామాజిక ఉద్యమాలలో. ఇది ఇంపార్టెంట్ ఎందుకు అంటే 1927లో జరిగినటువంటి ఉద్యమం మహద్ ఉద్యమం. సో ఈ మహద్ అనే ఏదైతే ఉందో ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులలో దళితులకు అంటరాని వాళ్లకు నీటి ప్రవేశం అంటే తాగడం కోసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. సో అలాంటి ఈ సామాజిక వివక్షతను తొలగించడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపుగా కొన్ని వేల మందితో తరలి వచ్చి ఆ మహద్లో ఉన్నటువంటి చెరువులలో నీళ్లు తాగడం జరుగుతుంది. అది మొదటి ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత ఇదే ఉద్యమంలో మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పత్రికను ఆవిష్కరిస్తారు. ఆ పత్రిక పేరేంటి అనేది ఇంపార్టెంట్, బహిష్కృత భారత్, వెరీ ఇంపార్టెంట్ ఈ పత్రిక. ఈ బహిష్కృత భారత్ అనే పత్రిక అనేది అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పత్రిక. ఇందులో ప్రధానంగా ఈ అంటరానితనాన్ని ఏ విధంగా నిర్మూలించాలి అని చెప్పేసి అలాంటి వార్తలు ఎక్కువగా వచ్చేవి. బహిష్కృత భారత్ స్థాపించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఈ బహిష్కృత భారత్లో ఒక కథనం రాస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వాక్యాన్ని ఇస్తారు. ఏంటి అంటే తిలక్ అనే వ్యక్తి ఏదైతే స్లోగన్ ఇచ్చాడో, నినాదం ఇచ్చాడో, స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను సాధించి తీరుతానని చెప్పేసి స్లోగన్ ఇచ్చాడో, అదే తిలకు ఒకవేళ అంటరాని వాడిగా పుట్టి ఉంటే అస్పృశ్యత నివారణే నా లక్ష్యం అని ఉండేవాడేమో అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు. అంటే ఈ కుల వివక్షత గురించి భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల నాయకత్వం ఎవరు కూడా ఆలోచించలేరు. ఎంతసేపు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము, వాళ్ళ పూట గడవడం కోసం ఆలోచించారు, కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షతను తొలగించడం కోసం ఎవరు కూడా ఆలోచించలేదు. అలాంటి చైతన్యం లేని సమాజాన్ని చైతన్యం చేయడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
అనేక వ్యాసాలు రాస్తూ అనేక ఉద్యమాల వైపు అడుగులు వేశారు. అందులో మొదటి ఉద్యమే మహద్ ఉద్యమం, మహద్ నీటి చెరువు ఉద్యమం. దాని తర్వాత మళ్ళీ 1928లోనే ఆలయాల ప్రవేశం, అదొక పెద్ద ఉద్యమంగా తీసుకొని ఆలయాల్లో ఎందుకు దళితులకు ప్రవేశం కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. సో ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక ఉద్యమాలే కాకుండా మళ్ళీ 1932లో పూనా ఉడంబడిక జరుగుతుంది. పూనా ఒప్పందం అంటాం. 1932 సెప్టెంబర్ 24న పూనా ఒప్పందం జరుగుతుంది. అసలు ఎందుకు జరిగింది పూనా ఒప్పందం, అసలు ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. సో పూనా ఒప్పందం ఎప్పుడు జరుగుతుంది? 1932 సెప్టెంబర్ 24న 1932 సెప్టెంబర్ 24న పూనా ఒప్పందం జరుగుతుంది. సో బిఫోర్ దట్ ఏంటి అంటే, సో మనకు కమ్యూనల్ అవార్డు అనేది బ్రిటిష్ వాళ్ళు ప్రకటిస్తే, కమ్యూనల్ అవార్డు ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి దళితులకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కేటాయించబడతాయి. అంటే రాజకీయంగా వీళ్ళు ఎదగడం కోసం ఒక అవకాశాన్ని మేము కల్పిస్తాము. ప్రత్యేక నియోజకవర్గాలు వాళ్ళకు కేటాయించబడినటువంటి నియోజకవర్గాలలో వాళ్ళు మాత్రమే ఎన్నుకునే హక్కు ఉంటుంది అని చెప్పేసి కమ్యూనల్ అవార్డు అనేది ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు 1932లో ప్రకటిస్తారు. సో దీనికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ అని చెప్పుకున్నప్పుడు జాతిపిత ఎవరైతే ఉన్నారో మహాత్మా గాంధీ ఏం చేస్తాడంటే ఈ కమ్యూనల్ అవార్డుని వ్యతిరేకిస్తాడు. ఎందుకు వ్యతిరేకిస్తాడు అంటే అతను ఏం చెప్తాడు రీజన్ గాంధీ, అసలు ఈ వర్ణ వ్యవస్థ అనేది మన సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణంగా మనం గుర్తించాలి. ఇప్పుడున్నటువంటి మీరు ఏదైతే కమ్యూనల్ అవార్డు అనేది ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తే సమాజం మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది, దళితులకు ప్రత్యేకమైన రక్షణలు వస్తాయి, విచ్ఛిన్నంగా అయిపోతారు. కాబట్టి సమాజంలో ఐక్యత ఉండదు. కాబట్టి దీనిని నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పేసి గాంధీ చెప్తాడు. దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యతిరేకిస్తారు. ఏమని వ్యతిరేకిస్తారు అంటే, గాంధీ గారు మీరు చేసేది చాలా తప్పు, ఏదైతే కమ్యూనల్ అవార్డు ప్రకటించారో దాని ప్రకారం దళితులకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఉండాల్సిందే అని చెప్పేసి అంబేద్కర్ పట్టుబడతారు. సో అప్పటి వరకు కూడా అసలు గాంధీకి అప్పుడు ఆలోచన వస్తుంది, అసలు అంబేద్కర్ అనే వ్యక్తి ఎందుకు ఈ దళితుల కోసం ఇంత కృషి చేస్తున్నాడు, అసలు ఏంటి దాని వెనుకాల రీజన్ ఏంటి అని చెప్తే అసలు పక్కన ఉన్నటువంటి వ్యక్తికి అడుగుతారు, అసలు ఏంటి అంబేద్కర్ ఎవరు అంటే అప్పుడు గాంధీ తెలుస్తుంది అంబేద్కర్ అనే వ్యక్తి ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి తెలుస్తుంది. సో అప్పటి వరకు అంబేద్కర్ని కుల వివక్షత ఎదుర్కొన్నటువంటి వ్యక్తే, కానీ అతని యొక్క విద్యాభ్యాసం, అతని యొక్క ప్రసంగాలు చూసి అందరూ కూడా ఏమనుకునేవాళ్ళంటే అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అనుకునేవారు. ఎందుకంటే అతని పేరు భీమరావు కాదు కదా, అంబేద్కర్. అది ఒక అగ్రవర్ణాలకు ఉండేటువంటి పేరు కాబట్టి అంబేద్కర్ అనే పేరు ఉంది కాబట్టి ఇతన్ని ఒక అగ్రవర్ణాలు కానీ కొందరు అనుకునేవాళ్ళు ప్రముఖులు. అలాంటి వాళ్ళు గాంధీ కూడా ఒకరు. అప్పటి వరకు కూడా గాంధీకి తెలియదు. సో ఈ విధంగా భారతదేశం తరపు నుండి బ్రిటిష్ ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం పెడతారో అలా 3 రౌండ్ టేబుల్ సమావేశంకు హాజరైనటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతాడు. సో అలా గాంధీతో విభేదాలు వచ్చిన తర్వాత మళ్ళీ గాంధీ ఏం చేస్తాడు, ఎర్రవాడ జైలులో నిరాహార దీక్ష చేస్తాడు. ఆమెను నిరాహార దీక్ష చేస్తా అని చెప్తాడు. ఎందుకు? పూనా ఈ కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా చేస్తారంటే దళితులకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళని మనలోనే గుర్తిద్దాము, వాళ్ళకి ఉమ్మడిగా ఉండి వాళ్ళకి ఇంకా వేరే రిజర్వేషన్స్ ఇద్దామని చెప్పేసి గాంధీ ప్రతిపాదిస్తే అప్పుడున్నటువంటి పెద్దలు కొందరు సమక్షంలో అంబేద్కర్ గారు తప్పనిసరి పరిస్థితులలో గాంధీతో ఒక ఉడంబడిక వేసుకుంటాడు. అదే పూనా ఉడంబడిక, పూనా ఒప్పందం అంటారు. 1932 సెప్టెంబర్ 24. సో అంబేద్కర్ గారు చేపట్టినటువంటి సామాజిక ఉద్యమాలలో మొదటి మహాదుద్యమం, దాని తర్వాత ఆలయాల ప్రవేశ ఉద్యమం, దాని తర్వాత పూనా ఒప్పందం అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. సో దాని తర్వాత మళ్ళీ అంబేద్కర్ గారు కొన్ని రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తారు. అంబేద్కర్ స్థాపించినటువంటి రాజకీయ పార్టీలు ఏంటి అంటే 1937 ఆ టైంలో షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఆల్ ఇండియా, ఇది ఇంపార్టెంట్ రాజకీయంగా పార్టీ ఇంపార్టెంట్, ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అని చెప్పేసి ఒక పార్టీని స్థాపించడం జరుగుతుంది. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీని స్థాపిస్తారు. దాని తర్వాత మళ్ళీ మనకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి స్వతంత్రం ఇస్తాం అనే ఒక హామీతో మళ్ళీ మనకంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఆ రాజ్యాంగ ఏదైతే ముసాయిదా కమిటీ ఉందో ఆ ముసాయిదా కమిటీలో 6 సభ్యులు ప్లస్ ఒక చైర్మన్ ఉంటారు. ఆ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటుగా మిగతా సభ్యులు ఎవరు అంటే అల్లాడి స్వామి కృష్ణ అయ్యర్, గోపాలస్వామి అయ్యంగర్, ఎన్ మాధవరావు, డిపి ఖైతాన్, సయ్యద్
కేఎం మున్షి, సయ్యద్ అని చెప్పేసి సయ్యద్ సాదుల్లా, ఇలా ఒక 6 సభ్యులతో ఆ కమిటీ ఉంటుంది. దానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా కొంచెం యాక్టివ్గా పనిచేయకపోయినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపుగా 60 దేశాలకు పైగా వెళ్ళి 60 దేశాల రాజ్యాంగాలలో ఉన్నటువంటి అంశాలను వాటిని మనకి ఏ విధంగా ఉపయోగపడతాయనే కాన్సెప్ట్లో అంబేద్కర్ గారు ప్రధానంగా అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని తీసుకోవడం జరుగుతుంది. సో అందులో ప్రధానంగా సమానత్వపు హక్కు, ఈక్వాలిటీ మనకు ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం కానీ, సో పార్లమెంటరీ వ్యవస్థను బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం కానీ, ఇలా రకరకాల అంశాలను తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి మనకు మళ్ళీ 1950 జనవరి 26 నుంచి మనకు రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. సో ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి మొదటి ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉంటారు. సో అతను న్యాయశాఖ మంత్రిగా ఉండి స్త్రీల కోసం, భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల కోసం ప్రత్యేకమైన హక్కులు కల్పించాలనే కాన్సెప్ట్తో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు హిందూ కోడ్ బిల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఈ హిందూ కోడ్ బిల్లులో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు, అంటే కుమారులకు ఏ విధంగా అయితే హక్కు ఉంటుందో స్త్రీలకు కూడా, అంటే కుమార్తెలకు కూడా అదే విధంగా హక్కు ఉంటుందని చెప్పేసి అందులో చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత స్త్రీలకు అన్నింటిలో సమాన హక్కులు కల్పించాలి అని చెప్పేసి ఆ హిందూ కోడ్ బిల్ అనేది ఉంటుంది. సో అలాంటి స్త్రీల కోసం రూపొందించినటువంటి ఆ బిల్లును ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వ్యతిరేకిస్తారు. అలాంటి స్త్రీలకు నేను న్యాయం చేయలేకపోతే ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకు ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ ఆ న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేస్తారు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మన బాల్యం నుంచి డిస్కషన్ చేసుకుంటే అసలు అతని గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకు అంటే అతని యొక్క జీవితంలో ప్రతి ఒక్క సంఘటన తన ఎదుగుదలకు తోడ్పడిందే. కుల వివక్షతను ఎదుర్కొన్నాడు, దాన్ని ఇలా నిర్మూలించాలని ప్రయత్నించాడు, తొలగించాలని ప్రయత్నించే తరుణంలోనే ఉన్నత విద్యాభ్యాసం చేశాడు, అమెరికాలో చదువుకున్నాడు, మళ్ళీ లండన్లో చదువుకున్నాడు. సో ఆ విధంగా మళ్ళీ ఇండియాకు వచ్చి ఈ రకరకాల సామాజిక ఉద్యమాలు చేసిన తర్వాత మళ్ళీ రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషిస్తూనే న్యాయశాఖ మంత్రి పదవిలో ఉండి స్త్రీల హక్కుల కోసం, సమాన వాటా కోసం పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మళ్ళీ అన్ఫార్చునేట్లీ మళ్ళీ 1956 డిసెంబర్ 6న చనిపోవడం జరుగుతుంది. సో బేసికల్గా మనకు ఇది అంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రధానమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో ఏ విధంగా జరిగిందనేది. కానీ ఇప్పుడు అంటే ఇంకొక వైపు నుంచి మనం డిస్కషన్ చేసుకుంటే అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనలో ఆర్టికల్స్ ఏవైతే పొందుపరిచారో ఆ ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులే కానీ ఆ ప్రాథమిక హక్కులలో ప్రధానంగా భూమిపైన నివసించే ప్రతి జీవికి జీవించే హక్కు ఉంటుంది అని చెప్పేసి పొందుపరచడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ఏదైతే భారతదేశ సమాజం ఉందో అంబేద్కర్ని ఒక వర్గానికి, ఒక కులానికి మాత్రమే పరిమితం చేశారు. అంబేద్కర్ ప్రపంచ మేధావి, 32 డిగ్రీలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, 9 PhDలు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి ప్రపంచ మేధావిని, ప్రపంచ జ్ఞానిని భారతదేశంలో ఈ సనాతన హిందూ ధర్మం చెప్పుకునేటువంటి వ్యక్తులు కేవలం కులం అనే కారణంతో ఒక అంబేద్కర్ని ఒక అంటరాని వాడుగా, అంటే ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేశారు. అంబేద్కర్ అంటే ఒక వర్గానికి పరిమితం కాదు. అంబేద్కర్ అంటే రిజర్వేషన్లు కేవలం SC STల కోసం రూపొందించలేడు. భూమిపైన నివసించే భారతదేశంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు. సాధారణ వ్యక్తి నుంచి ప్రధానమంత్రి వరకు చట్టం ముందు అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పినటువంటి వ్యక్తి. నీకు ఈరోజు విద్యా సంస్థలలో కానీ ఉద్యోగాలలో కానీ నువ్వు ప్రముఖంగా ఉన్నావు అంటే దానికి వన్ ఆఫ్ ది కారణం ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బీసీల కోసం 27% రిజర్వేషన్ ఇచ్చారు, SC STల కోసం రిజర్వేషన్స్ ఇచ్చారు. ఆఖరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్నే కుల వివక్షత గురి చేసినటువంటి EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గా చెప్పుకునేటువంటి అగ్రవర్ణాలకు కూడా 10% రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి మహోన్నత వ్యక్తిని కేవలం ఇండియాలో ఒక వర్గానికి, ఒక కులానికి మాత్రమే పరిమితం చేశారు. ఇది సరికాదు. మనం చదువుకున్న విద్యావంతులుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి అంటే ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను, జీవిత ఆశయాలను, వాళ్ళు సమాజం కోసం ఏ విధంగా పోరాడారు అని చెప్పేసి మనం ప్రజల్ని చైతన్యం చేసేటువంటి బాధ్యత మన వైపు, మన భుజస్కంధాల పైన ఉంది. మనం చదువుకున్న చదువు 10 మందికి ఉపయోగపడకపోతే ఆ చదువు చాలా వ్యర్థం.
దానికి విలువ లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోని 32 డిగ్రీలు 9 పిహెచ్డీలు చేసినా కానీ వచ్చి భారతదేశంలో ఒక కుల నిర్మూలన కోసం పోరాడినటువంటి వ్యక్తి. అంటే అతను చదువుకున్న చదువుకి సార్థకత ఉందా లేదా? ఉంది కదా. సార్థకత ఉంది కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రాజ్యాంగ కమిటీలో చైర్మన్గా చేశారు. ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొదటి న్యాయ శాఖ మంత్రిగా చేశారు. సో అందుకోసమే మనందరం కూడా మన భుజస్కంధాల పైన జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి అనే ఒక అర్థం. అంతేగాని జై భీమ్ అంటే ఒక కులానికి చెందినటువంటి ఒక పదమో కాదు, ఒక మతానికి చెందినటువంటి పదం కాదు. అది జ్ఞానం వర్ధిల్లాలి అని అందరికీ చెందినటువంటి పదం ఏంటి? జై భీమ్. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కద సకల జనం. బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు కద నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలిచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలిచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి. తన నెత్తిటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదిటి రాతనే అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. రాజ్యాంగం అణువు అణువున జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సో ఈ విధంగా అంటే అంబేద్కర్ అనే వ్యక్తి కేవలం ఒక్కరి కోసమో ఒక వర్గం కోసమో కృషి చేసినటువంటి వ్యక్తి కాదు. అంబేద్కర్ అంటే అందరి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. తనను వివక్షతకు గురి చేసిన వ్యక్తులకు కూడా మేలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇదంతా గుర్తుంచుకొని మనం అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల గురించి మనం ఈ సమాజాన్ని చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఇందులో ప్రధానంగా అతని యొక్క రచనలు కానీ, అతని రచనలు మళ్ళీ అతని యొక్క ముఖ్యమైన సంఘటనలు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ఏప్రిల్ 11న జరిగినటువంటి డాక్టర్ జ్యోతిరావు పూలే యొక్క జయంతిని, అతని యొక్క గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దీనితో పాటుగా మళ్ళీ మన క్లాస్లో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఏంటి అంటే ట్రైబల్ గేమ్స్, ఖేలో ట్రైబల్ గేమ్స్ అనే అంశం ప్రధానంగా ఉంది. అలాంటి అంశాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ప్రస్తావిద్దాం. కాబట్టి అందరూ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.